ఆంధ్ర వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటూ ఇదివరకు ఆంధ్ర వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నాడు కేసీఆర్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని నెత్తిన పెట్టుకుంది. ఏదో ఆంధ్ర వాళ్ళు అంటే పాలస్తీనా పౌరులు లేకపోతే కనుక పాకిస్తాన్ పౌరులు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఇంకా సాగుతున్నటువంటి వేళ పదే పదే జరుగుతున్న ఈ లొల్లి మీదన సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాసరావు గారికి సంబంధించిన ముచ్చట కథను ఒకటి చూద్దాం. అందశ్రీ రాసిన తెలంగాణ గీతాన్ని కీరవాణి కంపోజ్ చేస్తే అర్జెంటుగా తెలంగాణ ఆత్మగౌరవానికి అస్తిత్వానికి వచ్చిన 30 ఏమిటో అర్థం కాదు. ప్రతి విషయాన్ని రచ్చ చేయడం మినహా ఇలా రచ్చ చేస్తున్న వాళ్ళు కవిత రెహమాన్తో బతుకమ్మ పాటకు ఓ దిక్కుమాలని కంపోజింగ్ చేస్తే మాత్రం కిక్కురుమనలేదు. కీరవాణి తెలంగాణ వాడు కాకపోవడం అనర్హత అవుతుందా? ఖచ్చితంగా తెలంగాణ సంగీత దర్శకులు కంపోజ్ చేస్తేనే అందులో తెలంగాణ తనం ముత్తడి దూకుతుందా? తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం. మరీ ఎవరో మహారాణిలా నగలు అట్టహాసం ఆడంబరపు ఆహార్యం కాకుండా ఓ సగటు తెలంగాణ పోరాట మహిళగా కనిపించాలనేది కొత్త ప్రభుత్వం భావన. దాన్ని రచ్చ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ లోగో మీద వివాదం, దాన్ని మార్చాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయం. ఎందుకు? తను చెబుతున్న కారణాలు ఏమిటంటే పాత రాచరికపు ఆనవాళ్ళు కాకుండా మన అధికారిక లోగో పోరాట రూపంగా ఉండాలన్నటువంటిది. రుద్రరాజేశం అనే చిత్రకారుడితో చర్చించాడు. ఇంకా అధికారిక చిహ్నం ఫైనల్ కాలేదు. ఇక మొదలైంది రచ్చ. కేటీఆర్ సహా బీఆర్ఎస్ సెక్షన్ విమర్శ ప్రధానంగా ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన. ప్రముఖ కళాకారుడు ఆలి లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి సాంస్కృతిక వారసత్వానికి గంగా జమున తహజీబ్కి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉంటే అది రాజరిక పోకడనట. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకోవాలట. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలట. అసలు ముఖ్యమంత్రికి కానీ ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా? మనకి కొంచెమన్నా చరిత్ర మీద అవగాహన ఉంటే చార్మినార్ కాకతీయ తోరణాలు రాచరిక పానవాళ్ళు కాదు. తెలంగాణ గడ్డ మీద నుండి ఒకనాడు గొప్పగా వర్ధిల్లిన 2 గొప్ప సామ్రాజ్యాలకు అవి చిహ్నాలని మన ఘనమైన వారసత్వ సంపదకు సాక్షిభూతాలు అని అర్థమయ్యాయి. ఆ 2 రాష్ట్ర చిహ్నంలో కేసీఆర్ గారు పొందుపరచడం ఈ గడ్డ మీద పరిడి వెళ్తున్న గంగా జమున తేజీబ్కి నిదర్శనం. ఎంతో మేధోమదనం తర్వాత అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన తెలంగాణ బిడ్డ లక్ష్మణ్ ఆలే చేతుల మీదుగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడమే. మీరు ఇవాళ ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంది కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, తెలంగాణ వారసత్వ పునాదులు. దీన్ని యావత్ తెలంగాణ సమాజం నిర్ద్వందంగా ఖండించాలి. ఇది కేటీఆర్ మార్క్ విమర్శ. ఎత్తి పొడుపు. ఎస్, నిజం. పాత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే పాలన విధానాల్లో ప్రజోపయోగ మార్పులు, పాత అవినీతి అక్రమాలకు తెరవేయడం, నాటి ప్రభుత్వం బరితెగింపు విధానాలకు అడ్డుకట్ట. అంతే తప్ప లోగోలు మార్చడం, విగ్రహాలు మార్చడం, గీతాలు మార్చడం అయితే కాదు. అలాగని మారిస్తే తప్పు కాదు. ఇవేవి సీరియస్ విషయాలు అసలే కావు. అలాగే ప్రభుత్వం ఏం చేసినా ఖచ్చితంగా తప్పుపట్టడమే ప్రతిపక్షం బాధ్యత అనే పాత తరహా రాజకీయ పోకడలు అస్సలు సరికావు. ఎస్, కాకతీయ కళాకారు తోరణం ఖచ్చితంగా రాచరిక పానవాలి. ఒక సమ్మక్క, ఒక సారలమ్మ అమరులైంది ఈ రాజరికపు దాష్టికం మీద పోరాటంలోనే. ఇది గతకాలపు సామ్రాజ్య వైభవం ఏమీ కాదు, అలా రుద్దబడింది జాతి మీద. పైగా ఒక చార్మినార్, ఒక కాకతీయ కళాతోరణం మత చిహ్నాలు కావు. గంగా చిహ్న, జమున తహజీబ్ భావనకి వాటికి సంబంధం ఏమీ లేదు. అన్నిటికన్నా హాస్యాస్పదమైన కామెంట్ ఏంటంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడం అంట. ఎలా? అధికార చిహ్నంలో మార్పులు చేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడం ఏంటో వాళ్ళకే తెలియదు. తిలక్ చెప్పినట్టు ఏ సంస్కృతి కాదు ఒక స్థిర బిందువు, అది అనేక నదాలు కలిసిన అంతఃసింధువు. కల్చర్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈజ్ డైనమిక్ అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తు చేస్తూ, ఆ మధ్య హైదరాబాద్ అనగానే అదేదో అధికార చిహ్నంలాగా హైటెక్ సిటీ పంపెట్టేవాళ్ళు. అది హైదరాబాద్ అస్తిత్వ ప్రతీక ఏమిటో ఎవరు అడగలేదు, ఎవరో విమర్శించలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ చేసేది కూడా ఏవో 4 పడికట్టు మాటలతో పదే ప్రజల్లో ఏదో తప్పు, నేరం, ప్రమాదం, ముప్పు అనే భావనల్ని ఉసుకొల్పే ఓ శుష్క ప్రయత్నం తప్ప ఇవేమీ సీరియస్ విషయాలు కావు. అక్షరాల జన ప్రయోజనానికి వీటితో వచ్చేది లేదు, పోయేది లేదు అన్నట్టు రేవంత్ సారు విగ్రహం, పాట, ముద్ర ఇవేనా మన రాష్ట్రానికి? రాష్ట్రపక్షి పాలపెట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడును కూడా మార్చేసే ఆలోచన ఏమైనా ఉందా? అవి అక్షరాల తెలంగాణ అస్తిత్వ చిహ్నాలే. వాటిలో రాచరికపు ఆనవాళ్ళు ఏమీ లేవు. చివరిగా మరోసారి కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేయడం అంటే కేసీఆర్ పాలనా వైఫల్యాలు, అక్రమాలు, అడ్డదిడ్డం పాలన ఫలితాల నుంచి తెలంగాణను బయటపడేయడం. ఎవరో కానీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. లోగోలో అవి రాచరిక పానవాళ్ళు సరే, మరి మన జాతీయ అధికారిక చిహ్నంలో 4 సింహాలు, ధర్మచక్రం కూడా నాటి రాచరిక పానవాళ్ళు కాదా అని. చివరగా లైటర్ వీన్లో మన రాష్ట్ర ఫలం మామిడి, మన రాష్ట్ర క్రీడ కబడ్డీ, మన రాష్ట్ర నది గోదావరి, మరి మన రాష్ట్ర ఆహారంగా సకినాలు, సర్వపిండి ఎందుకు ఉండకూడదు అధ్యక్ష అని అడుగుతున్నారు అన్నమాట.